శ్రీ పరాభావనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి చూస్తే ఇందులో ఉన్న ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదాలు అంటే ఇందులోనే ఉంటాయి. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు పేరు బలం ప్రకారం. అయితే ఇందులో ఆదాయం 2, వ్యయం 8 చూపిస్తుంది, రాజ్యపూజ్యం 4, అవమానం 2 చూపిస్తుంది. అంటే ఇక్కడ ఆదాయము 2, వ్యయం 8 ఉంది. దీన్ని బట్టి మనం ఏం గమనించుకోవాలంటే ఈ రాశి వాళ్ళకి ఆదాయం తక్కువ ఉంటుంది కానీ విపరీతమైన ఖర్చులు ఉంటాయని గమనించాలి. అలానే రాజ్యపూజ్యము 4 ఉంటుంది, అవమానం 2. ఒక విషయం చాలా బాగా చక్కగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఫిగర్స్ను బట్టి ప్లస్ నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి గత 3 సంవత్సరాలుగా రాశి ఫలాలు చేయటం, సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వటం, వాటి ద్వారా నాకు వచ్చిన కాల్స్ని చూడటం, ఆ కాల్స్ని స్టడీ చేయటం, ఆ కాల్స్ ద్వారా మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ రావటం, అలానే మన మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాంతో కంపేర్ చేసుకోవటం, ఒక హార్వర్డ్ కేస్ స్టడీ లాగా కుంభరాశి వారి గురించి చేస్తూ ఉన్నాను నేను. ఇటు పక్కన మన మహర్షులు స్క్రిప్చర్స్లో ఏం చెప్పారు, ఓకే, నారద సంహిత దగ్గర నుంచి మనకి గోచార ఫలదీపిక, ఇలా ఎన్నో రకమైన గ్రంథాలు ఉన్నాయి అన్నమాట. పురాతనమైన గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి, సరిగా తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ లేదు. అలాంటి వాటిని ఇంగ్లీష్లో లేదంటే డైరెక్ట్గా సాంస్క్రిట్ని యాజ్ టీజ్గా అర్థం చేసుకొని, నాకు అర్థం కాకపోతే కొన్నిసార్లు గూగుల్ చేసుకొని, ఈ మధ్య ChatGPT కూడా వాడి, ఓకే, ఇలా ఆ గ్రంథాలన్నీ పక్కన పెట్టుకొని వాటిని స్టాండర్డ్ బేస్గా తీసుకొని, అలానే రియల్ లైఫ్లో నాకు ఎలాంటి కేస్ స్టడీలు వస్తున్నాయి ఏంటి అని ఒక రీసెర్చ్ లాగా చేసుకుంటూ ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ బట్టి చూసుకుంటే కుంభరాశి ఈ 3 సంవత్సరాలు చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి 2024తో కంపేర్ చేస్తే 2025 చాలా అభివృద్ధి ఉంది. 2025తో కంపేర్ చేసుకుంటే 2026 ఇంకా బాగుంటుంది. ఈ విషయాన్ని నేను బాగా క్లోజ్గా తెలిసిన ఒక 10-15 మంది కుంభరాశి వాళ్ళు నా దగ్గర పూజలు చేయించుకొని, హోమాలు చేయించుకొని, అనేక పరిహారాలు నా ఆధ్వర్యంలో చేయించుకున్నాం. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో పాటు మా ఇంటి వాతావరణం, మా బంధువులు వీళ్ళు ఉన్న బాగా దగ్గరగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, వాళ్ళ లైఫ్ని స్టడీ చేస్తూ చెప్తే కంపారిజన్ 24తో కంపేర్ చేస్తుంటే ఖచ్చితంగా 2025 బాగుంటుంది. 2025తో కంపేర్ చేసుకుంటే 2026 ఇంకా బాగుంటుంది తీరాలి. సో ఇది వీళ్ళకి గృహస్థితి ఆ ప్రకారంగా ఉంది. వీళ్ళకి వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి అయ్యో ఏంటి ఎంత ఖర్చు అయిపోతుందా, ఇన్ని డబ్బులు పోతాయా అని అనుకోవద్దు. ఎందుకంటే